నేను చెప్పేటటువంటిది అన్ని జన్మలోకెల్లా మానవ జన్మ చాలా గొప్పదని, అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియోను కూడా మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. ఈ సృష్టిలో సకల జీవరాశులు జన్మిస్తుంటాయి. అదేవిధంగా అన్ని జీవరాశులలోకెల్లా మానవ జన్మ చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి జీవరాశికి కూడా అనురాగాలు, ఆప్యాయతలు, అభిమానాలు వాటికి ఉంటాయి. తమ యొక్క పిల్లల పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉంటాయి. కానీ వాటికి భాష రాదు. భగవంతుడు వాటికి కూడా తెలివిని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, కానీ అవి మాట్లాడలేవు. అదేవిధంగా మానవుడు ఈ భూమి మీద జన్మించడం అనేటటువంటిది చాలా గొప్పనైన విషయం. ఎందుకంటే మానవ జన్మ అనేటటువంటిది ఎత్తడం మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవునిగా ఈ లోకంలో జన్మిస్తాం. అందుకే భగవంతుడు మనకు తెలివితేటలను, జ్ఞానాన్ని అన్నిటినీ ప్రసాదించాడు. ఈ సృష్టిలో ఏ జీవరాశికి కూడా మానవునికి ఉన్నంత విలువ దేనికి లేదు. అందుకోసం ఈ లోకంలో మానవుడే జన్మించినందుకు సకల జీవరాశుల పట్ల ప్రేమ, జాలి, దయ కలిగి ఉండాలి. మానవ జన్మ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి జన్మగా మనం భావించాలి. మన స్వార్థం కోసం ఎవరిని మోసం చేయరాదు. మన యొక్క స్వలాభం కోసం ఎవరిని కూడా మోసం చేయకుండా మనం ఉండాలి. మానవుడు అన్న తర్వాత ఆశాజీవి. అంటే ఆశలు అనేటటువంటివి ఉంటాయి, కానీ ఆ యొక్క ఆశలను మనం హద్దుల్లో ఉంచుకోవాలి. అంతేకాని వేరే వాళ్ళ మీద పడి వేరే వాళ్ళ ఆస్తులు కానీ సంపదలు కానీ మనకు కావాలని ఏనాడు కోరుకోవద్దు. భగవంతుని మనం ఒక్కటే కోరుకోవాలి. మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మనకు ఎలాంటి రోగాలు రాకుండా, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటూ మన యొక్క పనులను మనం సక్రమంగా చేసుకోవాలని భగవంతుని కోరుకోవాలి. అదే మానవుని యొక్క మంచి స్వభావం. అంతేకాని ఎక్కడి నుంచో రావాలి, ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి అనేటటువంటి భావనలు ఎప్పుడు కూడా మన యొక్క మనసులో ఉండొద్దు. అందుకోసం భగవంతుడు కూడా మానవ జన్మనెత్తాడు. మానవ జన్మనెత్తి మనకు ఆదర్శంగా నిలిచాడు. అంటే మానవుడు అనేటటువంటి వాడు ఈ విధంగా జీవించాలి అని మనకు నిరూపించాడు. అటువంటి గొప్ప అవతారమే రామ అవతారం, కృష్ణ అవతారం. అంటే మనిషి అన్న తర్వాత మనకు తెలివి, జ్ఞానం అన్నీ ఇచ్చాడు కాబట్టి 10 మందితో ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మనం నేర్చుకోవాలి.
తెలియకపోతే 10 మందిని చూసి నేర్చుకోవాలి. అహంకారం అనేటటువంటిది పనికిరాదు. అహంకారం ఉన్న చోట మనం ఏనాడు కూడా జీవితంలో పైకి రాలేం. అందుకోసం అహంకారాన్ని విడిచిపెట్టాలి. జీవితం అనేటటువంటి పయనంలో మానవుడు అనేటటువంటి వాడు ఏ విధంగా జీవించాలో భగవంతుడు ఒక అవతారంగా ఎత్తి మనకు ఆదర్శంగా నిలిచాడు. తల్లిదండ్రులు ఉన్నంతసేపు ప్రేమతో జీవిస్తారు పిల్లలు. తల్లిదండ్రులు ఎంతో అభిమానంతో ప్రేమతో చూసుకుంటారు పిల్లల్ని. అప్పుడు తల్లిదండ్రులు ఎంతో అభిమానంగా కనిపిస్తారు పిల్లలకు. కానీ పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులను కూడా పట్టించుకున్నటువంటి కొడుకులు ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను కొట్టేటటువంటి కాలానికి దిగజారిపోయాం. అంటే ఇది ఎందుకోసం చెప్తున్నానంటే, మొన్న ఒక ఛానల్లో చూశాను. ఒక కొడుకు తల్లిని తండ్రిని కట్టె తీసుకొని కొడుతున్నాడు. వాళ్ళు మొత్తుకుంటున్నా కూడా అలా కొట్టడం చాలా ఎంత బాధ కలుగుతుందో ఆ యొక్క దృశ్యాన్ని చూస్తుంటే. అంటే ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే తల్లిదండ్రిని చావబాదే సమాజంలో బతుకుతున్నామని ఒక్కసారి అనిపిస్తుంది చూస్తుంటే. మరియు తల్లిదండ్రులు ఎంత కష్టపడితే, ఎన్ని బాధలు పడి పెంచితే పెద్దగా అయినటువంటి కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులను అంత బాధడం ఎంత సమంజసం? ఈనాడు సమాజంలో చూస్తున్నాం. తల్లిదండ్రులకు తిండి పెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన మానవుడై పుట్టినందుకు ఇదే మనం తెలుసుకున్న ధర్మం. ఇది తల్లిదండ్రి మనకు జన్మనిచ్చారు, మన యొక్క ఆలనా పాలన చూశారు, మన యొక్క మంచి చెడ్డలు చూశారు. ఇంత ప్రేమగా చూసిన తల్లిదండ్రులను బాధ పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే అది మనకు రిపీట్ అవుతుంది. మనం చేసినటువంటి కర్మ ఫలితం మనం తప్పక అనుభవించాలని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పేటటువంటిది ఏమిటంటే, మనం ఏ విధమైనటువంటి కర్మను చేస్తామో, ఏ విధమైనటువంటి చెడ్డ పనులు చేస్తామో ఆ చెడ్డ మనల్ని తరుముకుంటూ వస్తుంది. అది అనుభవించి తీరాలి, తప్పదు. అందుకోసం మానవుడై జన్మించిన తర్వాత మనం చేసేటటువంటి పనుల్లో నీతి నిజాయితీ అనేటటువంటిది తప్పక ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనం చేసేటటువంటి పని ఏంది అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేసి పని చేయాలి. ఒక్కొక్క దానికి ఒక కర్మ ఫలితం అనేటటువంటిది ఉంటుంది. అందుకోసం మన యొక్క జీవితంలో
మొట్టమొదటగా మనిషి అయి పుట్టినందుకు మనం మొట్టమొదటగా చూసేటటువంటిది మన అమ్మా నాన్నలను. మనం జన్మించిన తర్వాత వాళ్ళను తప్పకుండా గౌరవించాలి. లేకపోతే మనం కర్మ ఫలితాన్ని తప్పక అనుభవిస్తాం. తల్లిదండ్రులను చూడనటువంటి వాడు చాలా కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. అదేవిధంగా గురువులను నిందించవద్దు. తల్లిదండ్రి తర్వాత నీకు గురువే ముఖ్యం. చిన్నప్పటి నుంచి గురువు నీకు చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి అదేవిధంగా నీ భవిష్యత్తుకు మంచి బాట చూపేటటువంటి వాడే గురువు. తల్లిదండ్రులు నిన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు, పెంచుతారు, పెద్ద చేస్తారు. అదేవిధంగా గురువు నీ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాడు. గురువు చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలి. గురువు చెప్పిన మాటలు శ్రద్ధగా వింటే నీ యొక్క జీవితంలో నీకు ఎదురు ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ నీ యొక్క జీవితంలో మంచి అభివృద్ధి పథంలో వెళ్ళడం జరుగుతుంది. అంటే పాఠశాలలో ఉండే తరగతి గది నీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఎప్పుడు తీర్చిదిద్దుతుందంటే గురువుగారు నీకు చదువును బోధించేటప్పుడు నీవు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, నీ యొక్క క్రమశిక్షణ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడు నీ జీవితంలో నీకు ఎదురు అనేటటువంటిది ఉండదు. అందుకే మానవ జన్మ అనేటటువంటిది అంత ఉత్తమమైనటువంటిది. ఏది సాధించాలన్నా మానవుడే. అంటే ప్రతి మనిషికి ఒక తెలివి, జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది. కానీ దాన్ని మంచి వైపు మళ్లించినప్పుడే మంచి ఫలితాలను మనం అనుభవిస్తాం. చెడు వైపు వెళ్ళినప్పుడు చెడ్డ మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. అందుకోసమే మన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి పని కానీ, ఆలోచన కానీ మంచి మార్గంలో వెళ్ళాలి. మంచి ఉద్దేశంతో వెళ్తే మంచి ఫలితాలను చూస్తాం. అదేవిధంగా మన యొక్క స్నేహమే మనల్ని మంచి దారిలో నడిపిస్తుంది. జీవితంలో స్నేహితులు కూడా చాలా అవసరం. మంచి స్నేహాలతో ఎప్పుడైతే వెళ్తామో ఆ యొక్క మంచి స్నేహం అనేటటువంటిది నీ యొక్క జీవితాన్ని కూడా మంచిగా రూపుదిద్దుకునేటట్లు చేస్తుంది. అదేవిధంగా చెడు స్నేహాల వైపు వెళ్తే చెడు మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏది నిర్ణయించుకోవాలన్నా ప్రతి ఒక్కటి నీ మనసే. మానవునికి మనసే మూలాధారం. మనసును కంట్రోల్ తప్పనియొద్దు, అదుపులో ఉంచుకోవాలి. అదుపులో లేని మనసు ఒక కోతి వంటిది. అంటే కోతి వంటిది అంటే కోతి ఒక దగ్గర ఉండదు, అక్కడ ఇక్కడ పరిగెడుతుంది. అదేవిధంగా మన యొక్క మనసు కూడా అలాంటిది. మన యొక్క మనసును ఎప్పుడైతే అదుపులో ఉంచుకుంటామో అప్పుడు మన యొక్క కోరికలు కూడా అదుపులో ఉంటాయి.
మన యొక్క మనసు కూడా అదుపులో ఉంటుంది. చెడు వైపు వెళ్ళదు, మంచి వైపే వెళ్తుంది. అందుకోసం మన యొక్క జీవితంలో బాగుండాలన్నా, మన యొక్క జీవితంలో చెడిపోవాలన్నా మన మనసే ముఖ్యం, మన స్నేహమే ముఖ్యం. అదేవిధంగా మన యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే పెద్దలు చెప్పిన మాటలు వినాలి. పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటే మన యొక్క జీవితంలో ఏనాడైనా కూడా బాగుపడతాం. ఈనాటి కాలంలో ఒక 20-30 ఏళ్ళ క్రితం అయితే పెద్దలు చెప్పినట్లుగా పిల్లలు వినేవాళ్ళు. వినకపోతే దండిస్తే కూడా పడేటటువంటి వారు. అదేవిధంగా అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా, అలా మా పెద్దవాళ్ళు మా కొరకు తిడుతున్నారు లేకపోతే కొడుతున్నారు, వాళ్ళు చెప్పినట్లుగా వినాలి అనే ఉద్దేశం కలిగేటటువంటి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు, అంటే అందరు కాదు, కొంతమంది వాళ్ళు ఎలాగున్నారంటే మొత్తం మాకే తెలుసు, మా అమ్మా నాన్నలకు ఏమీ తెలియదు, ఇంకా గురువులు చెప్పిన మాటలు అసలు పెడచెవిన పెట్టేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. అందుకోసం ఏదైనా ఆలోచన చేసేటప్పుడు మనం మంచి మార్గంలో వెళ్ళాలి అనేటటువంటిది మన యొక్క మనసులో ఉంచుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క జీవితంలో మనం ఏమి కావాలనుకుంటున్నామో అది కావడం జరుగుతుంది. అంతేకాని పెద్దవాళ్ళ మాట ఎప్పుడు కూడా మంచిగా వినేటట్లుగా ఉండాలి. పెద్దవాళ్ళను ఎదిరించవద్దు, పెద్దవారి పట్ల చులకన భావం ఉండదు, పెద్దవారిని దూషించరాదు. తల్లిదండ్రులను అభిమానంతో చూసుకోవాలి. గురువులకు పాద నమస్కారం తెలియజేయాలి. మీరిచ్చే అత్యంత గౌరవం అది. అంటే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకేం తెలియదు, అది మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనేటటువంటి ఆలోచనలో ఉండరు. మీరు అనుకుంటారు మా సార్లు ఎప్పుడు చదవండి చదవండి అని చెప్తారు, ఒక్కొక్కసారి కొడతారు తిడతారు అనుకుంటారు ఇక్కడ ఉన్నప్పుడు. అదే బయటికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంటుంది, అంటే ఎందుకొరకు చెప్పారు, ఎందుకొరకు మమ్మల్ని కొట్టిండ్రు అనేటటువంటిది ఆలోచన చేస్తారు. అందుకోసం తెలియనప్పుడు ఎవరైనా కొంత తప్పుగా అనుకుంటారు, కానీ తర్వాత తెలుసుకుంటాం. ఎవరమైనా మేమైనా కూడా చిన్నప్పుడు అలాగే ఉంటాం, పెద్దగైన తర్వాత అన్నీ తెలుస్తుంటాయి. మా పెద్దవాళ్ళు చెప్తుంటే చదువుకోలేదు అనేటటువంటి ఆలోచన వస్తుంటుంది. అందుకోసం మానవుడై జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరితో బంధాలను కలుపుకోవాలి, ఆప్యాయతలను కలిగి ఉండాలి, ప్రేమ అనురాగాలతో జీవించడం నేర్చుకోవాలి. ఎవరిని దగా మోసం చేయొద్దు. నిన్ను నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచొద్దు.
నిన్ను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళను మంచిగా చూసుకో, అభిమానంతో చూసుకో. నీ యొక్క జీవితంలో అనేక విజయాలను సాధిస్తావు అప్పుడు. అంతేగాని వేరే వాళ్ళని బాధపెట్టి, వేరే వాళ్ళను అన్యాయం చేసి, అదేవిధంగా వేరే వాళ్ళను మోసం చేస్తే దాని యొక్క ఫలితం అనేటటువంటిది మనకు తగులుతుంది. అంటే మానవుడు అన్నప్పుడే అన్నీ తెలిసినవాడని అర్థం. సకల జీవరాశులు కూడా కలిసిమెలిసి జీవిస్తాయి. అదేవిధంగా మనిషి కూడా ఆ విధంగా సఖ్యతగా, స్నేహంగా, ప్రేమానురాగాలతో జీవించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే జీవితంలో మనకు మంచి అనేటటువంటిది కలుగుతుంది. మానవుడు అంటే నీతి నిజాయితీ కలిగినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడని అర్థం.